ఈ మధ్యన ఎర్రగొండ నుంచి అంబులెన్స్ పోయిందట ఆయన తీసుకురావడానికి, అది ఇంకా ఆదిలాబాద్ రీచ్ కాలేదు. కాబట్టి కొంత ఈ ఎండలు ఇంకా ముదురుతున్నాయి. కొన్ని మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడితే దానికి మనం వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఇబ్బంది. అంటే మాజీ మంత్రి ఆ నియోజకవర్గానికి సంబంధించి అంటే మొన్న కూడా చూసాము స్టేజ్ మీద అటువైపు రేవంత్ రెడ్డి అయితేనేమి, పాయల్ శంకర్ అయితేనేమి బొకేలు ఇచ్చి తీసుకున్నారు, ఇద్దరు కలిసి పని చేస్తున్నారు అనేది మాత్రం ఒక స్టేట్మెంట్ చెప్తున్నారు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేపు ఇంకోళ్ళు రావచ్చు. ఎవరు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమాలకు వచ్చినప్పుడు సహజంగా ఆ పుష్పగుచ్చాలు ఇచ్చుకుంటాం, నమస్కారం చేస్తారు, నా నియోజకవర్గాన్ని ఇది అవసరం ఉన్నదని మాట్లాడతారు. ఇది సహజంగా జరిగేటట్టు ప్రక్రియ. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చో ప్రధానమంత్రి గారు పక్కకు కూర్చొని మాట్లాడా. ఆ రకంగానే ఆదిలాబాద్లో మేము మాట్లాడాం. జోగురామన్ అనే వ్యక్తి మంత్రిగా ఉన్నప్పుడు చేయలేనటువంటి పనులు ఈరోజు ఎమ్మెల్యేగా నేను చేస్తున్నా. ఎయిర్పోర్ట్లు తీసుకురాలేకపోతే తీసుకొచ్చిన. ఆదిలాబాద్లో ఉన్నటువంటి అనేకమైన సమస్యలకు ఈరోజు పరిష్కారం దొరుకుతున్నది. ఉపాధి అవకాశాలు లేనటువంటి ఆదిలాబాద్లో ఇండస్ట్రీ పార్కు తీసుకొచ్చినాం. ఈరోజు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే చూసి ఓర్వలేక మాట్లాడేటువంటి మాటలు. అసలు ఇక నేను కొంత మిగతా మాటలు మాట్లాడితే బాగుండదు కాబట్టి నేను మాట్లాడతలేను. ఇన్ని ప్రాసెస్ జరిగిన తర్వాత కూడా ఇంకా ఎయిర్పోర్ట్ మంజూరు కాలేదంటారు. వాళ్ళకి ఏమనాలా పిచ్చోళ్ళు కాకపోతే? రక్షణ శాఖ నిధులు ఇవ్వడానికి ఒప్పుకున్నది, 1000 కోట్ల రూపాయలు ఇస్తుంది అని అంటే మాస్టర్ ప్లాన్ ఎట్లా వచ్చింది మరి అంటాడు. అవన్నీ వచ్చిన తర్వాతనే నిధులు వస్తాయి. అందుకే మతిస్థిమితం కోల్పోయిండ్రు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు ప్రజలు దూరం అయిపోయినారు. ఇక దిక్కుతోతగా వాళ్ళు మాట్లాడుతుంటే మాటలు. 170 ఎకరాలు కొన్నారనేది దానికి పూర్తిగా అవాస్తవం అంటారు. ఆ 170 ఎకరాలు ఏడన్నా ఉంటే నేను ఇచ్చేస్తా, తిరిగి తీసుకోమన్నాను.